Hello my dear school directors, principals, IT in charges and teachers. వెల్కమ్ టు ఎడ్యుహంట్స్ ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్. ముందుగా నేను మీ అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా మన ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని 2015 నుంచి ఆదరిస్తున్నారు. మన ప్రోగ్రాంలో ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి అనే విషయాన్ని నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ప్రోగ్రామ్ని గత కొన్ని సంవత్సరాలుగా తీసుకున్న వాళ్ళకైతే మన ప్రోగ్రామ్ ఫీచర్స్ అన్నీ తెలుసు, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఫీచర్స్ తెలియాలి. అలాగే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మేము ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చాం అనేది తెలుసుకోవాలన్నా సరే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. దయచేసి మీరు సమయాన్ని కేటాయించి తప్పక చూడండి. ఈ వీడియోని క్లియర్గా చూసినట్లయితే ఈ ఇయర్ ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ఫుల్గా మనం రన్ చేయగలుగుతాం. మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటి ఒకసారి క్లియర్గా చెప్తాను వినండి. ప్రతి ప్రోగ్రాము ప్రతి ఫీచర్ గురించి క్లియర్గా తెలుసుకొని ప్రతి ఫీచర్ని క్లియర్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ అందరికీ తెలుసు, మనం స్కూల్ యొక్క నేచర్ని తన యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని 4 kinds ఆఫ్ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. టీమ్, స్పార్క్, ఒలింపియాడ్ అండ్ ఒలింపియాడ్ అడ్వాన్స్డ్. ఏ ప్రోగ్రామ్ అయినా ఇప్పటికి కూడా మనం ఇచ్చే సర్వీసెస్ కొన్ని కామన్గా ఉంటాయి. ఆ కామన్ ఫీచర్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ ఆల్రెడీ మేము ఈ ఇయర్ బుక్స్ని పంపించడం జరిగింది, మీరు బుక్స్ని రిసీవ్ చేసుకున్నారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హై క్వాలిటీ స్టడీ మెటీరియల్ మీకు పంపిస్తున్నాం. సెకండ్ వన్ ఈజ్ వెల్ ప్లాన్డ్ మైక్రో షెడ్యూల్. ఆ మైక్రో షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఎలా మనకి ఎగ్జామ్స్ ఉంటాయి అనే డీటెయిల్స్ నేను నెక్స్ట్ స్లైడ్లో మైక్రో షెడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత టీచర్స్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్, వీడియో లెక్చర్స్ ఎట్లా వీటిని తీసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మైక్రో షెడ్యూల్కి అనుగుణంగా మేమేం చేస్తున్నాం, ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్స్ని మీకు పంపిస్తున్నాం. సో ఏ రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఏ క్వశ్చన్ యొక్క డేట్ ఏంటి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ ఎగ్జామ్స్ అనేది పేపర్ బేస్డేనా అంటే కాదు, కంప్యూటర్ బేస్డ్ కూడా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేయొచ్చు. మీకు ఒక 20-30 సిస్టమ్స్ ఉన్నాయంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము మీకు పేపర్ బేస్డ్ ఎగ్జామ్స్ ప్లస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తాం. రెండిట్లో ఉండేటువంటి పేపర్ ప్యాటర్న్ డిఫరెంట్, రెండిట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఒకవేళ మీరు పేపర్ బేస్డ్ ఎగ్జామ్ని సీరియస్గా కండక్ట్ చేద్దాం అనుకుంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని పిల్లలకి ప్రాక్టీస్ పర్పస్లో కూడా మీరు ఇవ్వచ్చు. అలాగే ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్తో మీరు పేపర్ బేస్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఓఎంఆర్ షీట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓఎంఆర్ షీట్స్ పంపిస్తాం. సో ఓఎంఆర్ షీట్స్ ఎట్లా ఉంటాయి, వాటిని ఎలా బబుల్ చేయాలనేది మీకు చెప్తాను. తర్వాత ఈ ఓఎంఆర్ షీట్స్ ఫిల్ చేసిన తర్వాత మరి వాటిని రిజల్ట్ అనాలిసిస్ చేయాలంటే దానికి సాఫ్ట్వేర్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. సో టెక్నికల్ సపోర్టు, సాఫ్ట్వేర్ సపోర్ట్తో మేము ఈ డీటెయిల్ రిజల్ట్ అనాలిసిస్ ఇస్తాం. ఎన్ని రకాల అనాలిసిస్ ఇస్తాం, ఆ అనాలిసిస్ని పిల్లలకి ఎలా మీరు చూపించాలి అనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎవరికైనా సరే ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం. సో టాపర్కి ఎంకరేజ్మెంట్ ఇస్తే నెక్స్ట్ టైం కూడా వాడే టాప్గా రావడానికి ట్రై చేస్తాడు. బాటమ్ స్టూడెంట్ టాపర్కి వచ్చే ఎంకరేజ్మెంట్ చూసి వాడు కూడా టాప్ రావడానికి ట్రై చేస్తాడు. అందుకని మేము ఏం చేస్తామంటే ఇయర్లీ 3 to 4 times పిల్లలకి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ని పంపిస్తాం. సో ఆ మెడల్స్ ఎట్లా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. తర్వాత ఈ రన్నింగ్లో మనం అకాడమిక్ ప్రోగ్రామ్ను వాళ్ళు కంప్లీట్ చేసినట్లుగా ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని మా ద్వారా మన స్కూల్స్లో సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు సర్టిఫికేట్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఈ ప్రోగ్రామ్ని కనుక చక్కగా మేము చెప్పిన విధంగా చెప్పిన డేట్స్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి, ఐఐటి ఇన్ఛార్జెస్కి బెస్ట్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ అవార్డ్స్ని ఇస్తాం. తర్వాత పిల్లలు కనుక ఎక్స్ట్రాగా ఏమైనా నేర్చుకుందాం అనుకుంటే అసైన్మెంట్స్ కోసం, తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేద్దామంటే ప్రాక్టీస్ టెస్ట్ కోసం, తర్వాత మేము టీచ్ చేసినటువంటి వీడియో లెక్చర్స్ ఉన్నాయి. ఆ వీడియో లెక్చర్స్ని కూడా మీ పిల్లలకి చూపించాలని మీరు కోరుకుంటే మన దగ్గర యాప్ ఉంది. ఆ డెడికేటెడ్ యాప్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు నేను చెప్తాను. తర్వాత మీరు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అని తెలియజేయడం కోసం మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా మేము పంపిస్తాం. ఇవన్నిటిని కూడా యూజ్ చేసుకొని మన ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా చూడడం కోసం మీకు అకాడమిక్ మెంటర్స్ని కూడా మేము అందిస్తాం. ఈ అకాడమిక్ మెంటర్స్ లేదా కోఆర్డినేటర్స్ మీకు డైలీ కాల్స్ చేస్తుంటారు. డైలీ కాల్స్ చేసి సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, అలాగే ఎగ్జామ్స్ మేము చెప్పినట్టుగా టైం టు టైం కండక్ట్ చేస్తున్నారు లేదా అనేవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి గురించి ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్డ్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం స్పార్క్ ప్రోగ్రామ్ యొక్క అకాడమిక్ ప్లానింగ్ని చూద్దాం. స్పార్క్ ప్రోగ్రామింగ్ ఎట్లా ఉంటుందో చూద్దామండి. మీ అందరికీ ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటాయి. మేము పంపించేసాం బుక్స్ అన్నీ కూడాను. ఈ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని పంపించాం మీకు, స్పార్క్ ఐఐటి వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈచ్ 1 volume పంపించాం. నీట్ వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈచ్ 1 volume పంపించాం. కొందరు ఎక్స్ట్రాగా మాకు కావాలి అని కోరుకున్న వాళ్ళకి రీజనింగ్ బుక్లు కూడా పంపించాం. రీజనింగ్కి అయితే టీచింగ్ అనేది అవసరం లేదని మేము చెప్తున్నాం. సో ఇక్కడ ఈ బుక్స్ మీకు ఆల్రెడీ అందాయి.
తర్వాత మరి ఈ ప్రోగ్రామ్ మీరు కంప్లీట్ చేయాలంటే మీ యొక్క షెడ్యూల్లో ఎలా టైం టేబుల్లో ఎట్లాగా ఎన్ని పీరియడ్స్ అలాట్ చేయాలంటే మ్యాథ్స్ 3 to 4 పీరియడ్స్ ఇవ్వండి, ఫిజిక్స్ 3 లేదా 4 పీరియడ్స్ ఇవ్వండి, కెమిస్ట్రీ 3 to 4, బయాలజీ 3 to 4, రీజనింగ్ అనేది టీచింగ్ ఆప్షనల్. మీకు టీచర్స్ అందుబాటులో ఉండే టైం ఉంటే ఇవ్వండి, లేకపోతే పిల్లలు ఉన్న చదువుకెళ్తారు. సార్ ఎందుకు 3 to 4 అన్నారంటే మేము 3 అనేది కంపల్సరీ టీచింగ్ పీరియడ్స్, 4th one ఈజ్ ఆప్షనల్. మీకు అవకాశం ఉంటే 4th one ఆప్షనల్ ఇచ్చి స్టడీ అవర్ ఇవ్వండి, డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అనేది కండక్ట్ చేయండి, లేదంటే 3 పీరియడ్స్ సరిపోతాయి. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని ఎంత డ్యూరేషన్లో కంప్లీట్ చేయొచ్చు అంటే జూలై టు డిసెంబర్ లేదా ఆగస్ట్ టు ఫిబ్రవరి ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి ఎన్ని రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏంటి, శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉంటుంది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇన్ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ కండక్టింగ్ CDF ఎగ్జామ్స్. మనకి ఇది ఫండమెంటల్ ఎగ్జామ్. పిల్లలు కాన్సెప్ట్స్లోను, డెఫినేషన్స్లోను, ఫార్ములాస్లోను త్వరగా ఉండడం కోసం, బేసిక్స్ మీద వాళ్ళకి కమాండ్ ఉండడం కోసం మనం కండక్ట్ చేసినటువంటి ఎగ్జామే CDF ఎగ్జామ్. ఈ CDF ఎగ్జామ్స్లో మార్క్స్ బాగా వస్తున్నాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ రిమైనింగ్ ఎగ్జామ్స్లో పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇక్కడే వాళ్ళు కనుక బాగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నారంటే మనం వాళ్ళని ఇక్కడ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. వాళ్ళు IITకి కొంచెం ఇంకెక్కువ కష్టపడాల్సి ఉంటుంది, ఎక్కువగా వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఉంటుంది అని దాని అర్థం అనమాట. సో ఈ CDF ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది చెప్తాను. తర్వాత సెకండ్ థింగ్ ఈజ్ FT ఫోర్ట్నైట్ ఎగ్జామ్. అంటే మనం ఎవ్రీ 15 daysకి ఒకసారి అంటే ఆల్టర్నేట్ సాటర్డేస్లో ఈ ఫోర్ట్నైట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. తర్వాత CTs క్యూములేటివ్ ఎగ్జామ్స్ 2 monthsకి ఒకసారి కండక్ట్ చేస్తాం. GT గ్రాండ్ టెస్ట్ అనేది అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో కండక్ట్ చేస్తాం. సో వీటి యొక్క ప్యాటర్న్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం, వాటి ఫ్రీక్వెన్సీ కూడా చూద్దాం. సో ఎగ్జామ్ ఫ్రీక్వెన్సీ CDF సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ చాప్టర్. ఈ CDF అనేది కంబైన్డ్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిసి ఉండే ఎగ్జామ్ కాదు. దిస్ ఈజ్ అన్ ఇండివిజువల్ చాప్టర్ వైజ్ టెస్ట్. అంటే ఫిజిక్స్ CDF సపరేట్గా ఒకరోజు పెడతారు, కెమిస్ట్రీ CDF సపరేట్, మ్యాథ్స్ CDF సపరేట్, ఇట్లా సపరేట్గా ఉంటాయి అన్నమాట CDF ఎగ్జామ్స్ అనేవి. ఎప్పుడు ఏముంటుంది ఎగ్జామ్ అంటే సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ ఉంది, నెంబర్ సిస్టమ్ రేపు ఈరోజు కంప్లీట్ అయింది అనుకోండి, నెక్స్ట్ డే ఈ CDF ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అలాగే ఫిజిక్స్లో కైనమాటిక్స్ ఈరోజు కంప్లీట్ అయింది, రేపు కైనమాటిక్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ ఈరోజు కంప్లీట్ అయింది, రేపు అటామిక్ స్ట్రక్చర్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే దీనికి పర్టికులర్గా డే అంటుండదు, ఆ చాప్టర్ ఏ రోజు అయితే కంప్లీట్ అవుతుందో ఆ నెక్స్ట్ డే మీరు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. మరి ఈ పేపర్స్ ఎక్కడ ఉంటాయంటే మీకు అకాడమిక్ ఇయర్ బిగినింగ్లోనే అంటే జూలై ఫస్ట్ వీక్లోనే మీకు క్వశ్చన్ పేపర్స్ అన్ని సంవత్సరానికి సరిపడా క్వశ్చన్ పేపర్స్ అన్నీ పంపించేస్తాం. సో వాటిలోంచి మీరు కండక్ట్ చేయొచ్చు, వాటిని మీరు తీసుకొని పేపర్ తీసుకొని కండక్ట్ చేస్తారు. తర్వాత FT అనేది ఆల్రెడీ చెప్పాను కదండి, every 15 days once, CT1 every 2 months once, CT2 ఆఫ్టర్ ద నెక్స్ట్ 2 months, GT1 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మాడ్యూల్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, టెస్ట్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఇదంతా కూడా మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. అలాగే ఈ PDFని కూడా నేను మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూడొచ్చు. నెక్స్ట్ CDF టెస్ట్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే డ్యూరేషన్ 20 minutes, మ్యాక్సిమం మార్క్స్ 40, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఉంటాయండి. ఇందులో 10 సింగిల్ కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. 10 సింగిల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఉంటాయి. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తెలుసు కదా, డాష్ ఇస్తాం, డాష్ని ఫిల్ చేయాలి. 5 డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే వాట్, వై, హౌ ఇట్లా డిఫైన్ అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని థియరిటికల్ క్వశ్చన్స్ పిల్లలు ఆన్సర్ చేయాలి. మరి ఈ కరెక్షన్ ఎవరు చేస్తారంటే రిమైనింగ్ ఎగ్జామ్ కరెక్షన్ అంతా మేమే చేస్తాం, కానీ ఒకటి మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ప్లస్ డిస్క్రిప్టివ్ టైప్ ఉన్నాయి కాబట్టి పిల్లల్లో కూడా ఎలా ఆన్సర్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క పల్స్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్టడీ మీద మీకు కంట్రోల్ రావాలంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్ పేపర్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క పేపర్ మాత్రం మీరు కరెక్షన్ చేస్తారు. నెక్స్ట్ FT ప్యాటర్న్ ఏంటి అంటే చూద్దాం. దీని డ్యూరేషన్ 90 minutes IIT వాళ్ళకి, 2 hours నీట్ వాళ్ళకి. IIT వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ 200, నీట్ వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ 260. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 per సబ్జెక్ట్, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈచ్ 15 ఉంటాయి. రీజనింగ్ 5 questions ఉంటాయి. సార్ మేము IIT వాళ్ళమే కదా మరి అంటే క్వశ్చన్ పేపర్ అందరికీ కామన్గా పంపిస్తాం. IIT వాళ్ళ బయాలజీని ఇగ్నోర్ చేసేస్తారు, వాళ్ళ బయాలజీని ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సో పిల్లలు ఇంటికి వెళ్ళి కావాలంటే ఆ పేపర్ని చదువుకోవచ్చు, అది వాళ్ళకి బోనస్. నెక్స్ట్ CT1 ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే ఈ క్యూములేటివ్ టెస్ట్ అన్నీ కూడా మేము అడ్వాన్స్డ్ ప్యాటర్న్లో కండక్ట్ చేస్తాం. ఈ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్, మల్టీ కరెక్ట్ ఆన్సర్స్ మ్యాచింగ్స్ ఇస్తారు, కొన్నిసార్లు మ్యాచింగ్స్, ఎస్ఎస్ఎన్ రీజనింగ్, ఇంటిజర్స్ ఇస్తారు, కొన్నిసార్లు సింగిల్ కరెక్ట్, న్యూమరికల్స్ మ్యాచింగ్స్ ఇస్తారు. సో ఎప్పుడు ఎలాంటి ప్యాటర్న్ ఉంటుందో మనకు తెలియదు, కానీ పిల్లలకి
అన్ని రకాల ప్యాటర్న్స్ అలవాటు కావాలని మేము ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఇస్తాం అనమాట. సో CT1 విల్ బి 2022 P1 మోడల్. ఇందులో ఏముంటుందంటే ఇంటిజర్ టైప్, మల్టీ కరెక్ట్, మ్యాచింగ్స్ ఉంటాయి, సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ CT2 దీని మార్కింగ్ స్కీమ్ ఎట్లా ఉంటుందనేది, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నాయా లేదా, ఎలా బబ్లింగ్ చేయాలనేది డీటెయిల్ ఉంది. ఇది మీకు PDF పంపిస్తాను చూడండి. అలాగే మీకు ప్రతి ఎగ్జామ్కి ముందు కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను అనమాట. 2022 P1 అడ్వాన్స్ ప్యాటర్న్ ఉంది కదా, దీని OMR షీట్ ఎట్లా ఉంటుంది, పిల్లలు ఎలా బబుల్ చేయాలి అనేటువంటి వీడియో మీకు నేను అప్పుడు పంపిస్తాను. ఇప్పుడే పంపిస్తే ఇంకా వీడియో లెంత్ పెరిగిపోతుంది. సో CT2 వచ్చినప్పటికి 2018 P1 మోడల్. ఇందులో సింగిల్, మల్టీ, ఇంటిజర్ ఇచ్చారు. నెక్స్ట్ దీని తాలూకా మార్కింగ్ స్కీమ్ ఎట్లా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కొంచెం చోట్ల నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్ ఉంటుంది. తర్వాత GT1 అనేది ఆబ్జెక్టివ్ ప్యాటర్న్, ఇది ఎలా వచ్చిందనేది ఇక్కడ ఇచ్చాం మీకు. తర్వాత దీని మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ టెస్ట్ స్టాండర్డ్కి వస్తే మెటీరియల్ బిట్స్ మేము 50 to 60% ఇస్తాం. న్యూమరికల్ చేంజ్ చేసి 20 to 30% ఇస్తాం. టీచర్ చాయిస్ వాళ్ళు నచ్చిన రిఫరెన్స్ మెటీరియల్స్ తీసుకుని ఒక 20% ఇస్తాం. సో డైరెక్ట్ మెటీరియల్లో 50 to 60% ఇచ్చాం కదా. ఇక్కడ కూడా మేమేం చేస్తాం అంటే పిల్లలు బైహార్ట్ చేసేసి ఏదో బబ్లింగ్ చేసేసి కుండాను వాళ్ళు బైహార్ట్ నేచర్ నుంచి బయటకు తీసుకునే విధంగా క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ మెటీరియల్ బిట్లు కూడా మార్చేస్తాం. అంటే మెటీరియల్ అది సింగిల్ కరెక్ట్ అనుకోండి, ఎగ్జామ్ హాల్కి వచ్చేటప్పుడు మల్టీ కరెక్ట్ అయిపోతుంది. మెటీరియల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అనుకోండి, ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఇంటిజర్ అయిపోతుంది. మెటీరియల్ ఇంటిజర్ అనుకోండి, ఎగ్జామ్లో సింగిల్ కరెక్ట్ ఆన్సర్గా మారిపోతుంది. అంటే దాని ఒక ప్యాటర్న్ మార్చేస్తాం. క్వశ్చన్ అదే కానీ ప్యాటర్న్ మార్చేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల ఒక్క క్వశ్చన్ కూడా వాళ్ళు బైహార్ట్ చేసి ఆన్సర్ చేయలేరు. ఇనీషియల్గా మనకు మార్క్స్ తక్కువ రావచ్చు, కానీ మన ఇన్స్టిట్యూట్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు కూడా బయట అవుటర్ వరల్డ్లోకి వెళ్ళేటప్పుడు మన పిల్లలందరూ కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారు. దీన్ని పేరెంట్స్ కూడా మీరు చెప్పండి, సార్ ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కూడా మా ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది కాబట్టి మార్క్స్ తక్కువ వస్తాయి, కానీ వాళ్ళ సబ్జెక్ట్ బాగుంటుంది. ఇక్కడ మా పేపర్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది, కానీ బయటకు వెళ్ళేటప్పుడు పేపర్ స్టాండర్డ్ దీనికంటే తక్కువ ఉండడం వల్ల వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తారనేటువంటి ధైర్యాన్ని పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఇవ్వండి. నెక్స్ట్ రిజల్ట్ అనాలిసిస్. రిజల్ట్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఏ ప్రోగ్రామ్కైనా సరే సేమ్ అండి. మేము ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా అన్ని ప్రోగ్రామ్స్కి ఇస్తాం. రిజల్ట్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ వైజ్ మార్కింగ్, ర్యాంకింగ్ ఇస్తాం. తర్వాత స్కూల్ ర్యాంకింగ్, గ్లోబల్ ర్యాంకింగ్, అంటే సి ప్రోగ్రామ్ మా దగ్గర ఎంతమంది స్కూల్స్ తీసుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ తీసుకున్న స్కూల్స్ అన్నింటినీ క్లబ్ చేసి ఆ అన్ని స్కూల్స్లో మీ స్కూల్ ఏ పొజిషన్ ఉంది అనేటువంటి, అలాగే మీ స్టూడెంట్స్ ఏ పొజిషన్లో ఉన్నారు అనేటువంటి ర్యాంకింగ్ ఇస్తాం. తర్వాత ఎర్రర్ అనాలిసిస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎర్రర్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే యూ విల్ గివ్ RWL రిపోర్ట్ ఇస్తాం. అంటే రైట్, R ఫర్ రైట్, W ఫర్ రాంగ్, L ఫర్ లెఫ్ట్. మీన్స్ హౌ మెనీ క్వశ్చన్స్ ఈ మేడ్ రైట్ అండ్ వాట్ ఆర్ ద నెంబర్స్. హౌ మెనీ క్వశ్చన్స్ ఈ మేడ్ రాంగ్, వాట్ ఆర్ దోస్ నెంబర్స్. హౌ మెనీ క్వశ్చన్స్ ఈ మేడ్ లెఫ్ట్, వాట్ ఆర్ దోస్ నెంబర్స్. ఇట్లాగా మీకు నెంబరింగ్ ఇస్తాం. సో రైట్ ఎన్ని చేశాడు, ఆ నెంబర్స్ ఏంటనేది మనకు అవసరం లేదు. బట్ ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశాడు, ఎన్ని క్వశ్చన్స్ని అన్అటెంప్టెడ్ విడిచిపెట్టేశాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక స్టూడెంట్ రాంగ్ 2 క్వశ్చన్స్ చేశాడు. ఏ క్వశ్చన్స్, 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ రాంగ్ చేశాడు. అలాగే లెఫ్ట్ 3 క్వశ్చన్స్ లెఫ్ట్. ఏంటో క్వశ్చన్స్ 14, 16, 20 ఇలా విడిచిపెట్టేశాడని తెలిసింది అనుకోండి. సో మీరేం చేయాలంటే, నాన్న నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తాం కాబట్టి దాన్ని నోటీస్ బోర్డులో పేస్ట్ చేసి, నాన్న నువ్వు ఈ క్వశ్చన్స్ని రాంగ్ చేసి అలాగే విడిచిపెట్టేసావు కాబట్టి వీటిని నీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటావా, లేకపోతే మీ క్లాస్ టీచర్ ద్వారా తెలుసుకుంటావా, తెలుసుకుని నెక్స్ట్ డే నాకు వచ్చేటప్పటికి ఒక నోట్బుక్లో వీటిని ఆన్సర్ చేసి చూపించు అని చెప్పారు అనుకోండి. వాడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఫ్రెండ్ లేదా ఇంకా అదర్ సోర్స్ టీచర్ దగ్గర నుంచి నేర్చుకొని రాసి చూపిస్తాడు. అప్పుడే ఉంది వాడికి ఏ కాన్సెప్ట్స్లో మిస్టేక్స్ వచ్చాయి, ఏ కాన్సెప్ట్స్ వాడికి రాంగ్ అయ్యాయో, ఏ కాన్సెప్ట్స్ వాడికి రావో నేర్చుకొని నెక్స్ట్ జరగబోయే క్యూములేటివ్ ఎగ్జామ్స్కి రెడీగా ఉంటాడు. అలాగే నెక్స్ట్ జరగబోయే క్లాసెస్ కూడా రెడీగా ఉంటాడు. కాబట్టి నెక్స్ట్ క్లాసెస్ కూడా వాడికి బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద ఎర్రర్ అనాలిసిస్. నెక్స్ట్ టెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే, ఇది పిల్లడు జనరల్గా మా అబ్బాయి బాగా ఎగ్జామ్స్ రాసండి కానీ మార్కులు తక్కువ వచ్చని పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. అప్పుడు మనం ప్రతి స్టూడెంట్ యొక్క టెస్ట్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది ఇస్తాం అన్నమాట. అదేం చెప్తుందంటే, ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్ ఆన్సర్ ఈజ్ ఏ, హీ మార్క్డ్ బి అనుకోండి, వీడికి మార్కింగ్ ఏం రాలేదు అని చూపిస్తుంది. సెకండ్ క్వశ్చన్ యాక్చువల్ ఆన్సర్ ఈజ్ ఏ, హీ బబుల్డ్ ఏ, సో రైట్. థర్డ్ ఆన్సర్ ఏ బట్ హీ మార్క్డ్ బి, సో దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పి క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ మీకు ఇస్తుంది. దాన్ని మీరు పేరెంట్స్ చూపించారనుకోండి, సో పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళు ఖచ్చితంగానే యాక్యురేట్గా రిజల్ట్ ఇచ్చారని. ఇంకా మీకు కావాలనుకుంటే OMR షీట్స్ కూడా మేము ఇస్తాం. దాన్ని మీరు కూడా పేరెంట్స్ చూపించి ఎవరైనా పేరెంట్స్ మీకు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ టీచింగ్ అనాలిసిస్ అనేది ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టీచర్స్ వాళ్ళ యొక్క టీచింగ్ని ఎబిలిటీస్ని వాళ్ళు
ఇంప్రూవ్ చేసుకుని చాలా యూజ్ అవుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్వశ్చన్ క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఎంతమంది కరెక్ట్ చేశారు, ఎంతమంది రాంగ్ చేశారు. సో 20 స్టూడెంట్స్ కరెక్ట్ చేశారు, 10 స్టూడెంట్స్ రాంగ్ చేశారు. సెకండ్ క్వశ్చన్ని 30 స్టూడెంట్స్ కరెక్ట్ చేశారు, 0 స్టూడెంట్స్ రాంగ్ చేశారు. థర్డ్ క్వశ్చన్ 0 స్టూడెంట్స్ కరెక్ట్ చేశారు, 30 స్టూడెంట్స్ రాంగ్ చేశారు. ఇట్లా మీకు చెప్తుంది. ఇది కనుక టీచర్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇటువంటి ఎగ్జామ్స్ని ఇటువంటి క్వశ్చన్స్ని మన స్టూడెంట్స్ ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం కొంచెం స్టూడెంట్స్కి ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఏ క్వశ్చన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ స్టూడెంట్స్కి పూర్తిగా అర్థం కాలేదో దాన్ని మీరు ఒకసారి రీటీచ్ చేసినా సరే తప్పేం లేదు, రీటీచ్ చేయొచ్చు. రీటీచ్ చేసినప్పుడు నెక్స్ట్ చెప్పే సిలబస్ మీకు సింప్లిఫై అయిపోతుంది. సో ఈ విధంగా మీకు టీచింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం టీచింగ్ అనాలిసిస్ అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం రిజల్ట్స్ అనాలిసిస్ అనేది మీకు పంపిస్తాం. నెక్స్ట్ మెసేజింగ్ మెడల్స్, తర్వాత మరలా CDF ఎగ్జామ్, తర్వాత వినాయక చవితి, FT4, FT5, దసరా వెకేషన్, తర్వాత FT6, తర్వాత ఇక్కడ FES వచ్చాయి, తర్వాత FT7 వచ్చింది, తర్వాత సమిట్ ఎగ్జామ్స్ వస్తాయి. సమిట్ ఎగ్జామ్స్ టైంలో మీకు కొంచెం గ్యాప్ ఇచ్చాం. తర్వాత FT8 రివిజన్ ఫర్ ఎంటైర్ సిలబస్, ఇక్కడ గ్రాండ్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ గ్రాండ్ టెస్ట్ మనం చూసారా December 20తో ప్రోగ్రామ్ని క్లోజ్ చేసాం అనమాట. సో ఈ విధంగా మన యొక్క స్పార్క్ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవుతుంది. ఒలింపియాడ్ ప్రోగ్రామ్ కూడా షెడ్యూల్ ఇట్లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ నుంచి మన యొక్క సెకండ్ వాల్యూమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా ఇట్లాగే ఉంటుంది ప్యాటర్న్ అంతా కూడాను. సో ఇక్కడ వచ్చేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ ఎగ్జామ్స్ స్టాండర్డ్స్ కానీ అన్నీ ఒలింపియాడ్కి స్పార్క్కి సేమ్ ఉంటాయి, కాకపోతే డేట్స్ చేంజ్ అవుతాయి. ఒలింపియాడ్లో కాస్త డిఫికల్ట్ లెవెల్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంతకంటేను. నెక్స్ట్ 2 వాల్యూమ్స్ కాబట్టి వాళ్ళది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా సెకండ్ వాల్యూమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ PDFs కానీ లేకపోతే ఈ టెస్ట్ డేట్స్ కానీ అన్నీ కూడాను మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు వాటన్నిటిని కూడా ఫాలో చేయండి. ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అనుకోండి, ఇది వాళ్ళ యొక్క షెడ్యూల్ సేమ్ ఉంటుంది, కాకపోతే గ్యాప్స్ ఉండవు. నెక్స్ట్ మీకు టెస్ట్ డేట్స్ అనేది కూడా మీకు పంపిస్తాం. ఇది CDF ఎగ్జామ్ డేట్స్, ఏ రోజు ఏ CDF వస్తుంది, ఎప్పుడు కండక్ట్ చేయాలనేది. ఫర్ క్లాస్ 6th CDF టెస్ట్ 1, ఫర్ క్లాస్ 6th దిస్ ఈజ్ మ్యాథ్స్ ఎప్పుడు ఉంటుంది, తర్వాత ఫిజిక్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. అన్ని క్లాసెస్కి ఇట్లాంటి ఫార్మేట్ ఉంటుంది, మీకు నేను అది పంపిస్తాను. ఇది CDF పేపర్ ప్యాటర్న్ అండి. చూసారా క్లాస్ 7కి వచ్చేటప్పటికి మీకు సింగిల్ కరెక్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 10 వస్తాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ 5 వస్తాయి. నెక్స్ట్ వాట్ హౌ అనేటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక 5 వస్తాయి అన్నమాట. FTకి వచ్చేటప్పటికి సింగిల్ కరెక్ట్ ఆన్సర్ 5 ఉంటాయి, మల్టీ కరెక్ట్ 5 ఉంటాయి, ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ 5 ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా. GTS యొక్క ప్యాటర్న్ నేను చెప్పిన విధంగా మారుతూ ఉంటుంది. ఇంకా మన వెబ్సైట్ ఉంది, మన వెబ్సైట్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను. జస్ట్ విజిట్ అవర్ వెబ్సైట్ ఎడ్యుహంట్ అకాడమీ. ఇంకా మన ఎడ్యుహంట్ అకాడమీ అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మన వెబ్సైట్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. జస్ట్ గో టు గూగుల్, టైప్ eduhuntacademy.com. చూస్తే మీకు ఇప్పుడు వెబ్సైట్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి మన ప్రోగ్రామ్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సీమ్, స్పార్క్, ఒలింపియాడ్ అని వచ్చాయి కదా. సో మీరు స్పార్క్ అనే ప్రోగ్రామ్ క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మెటీరియల్స్ అంటే మన బుక్స్ అన్నీ వస్తాయి. తర్వాత మైక్రో షెడ్యూల్స్ అంటే మైక్రో షెడ్యూల్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ప్రింటెడ్ పంపిస్తాం, కానీ ఎప్పుడైనా మిస్ అయినా సరే ఎక్కడికైనా మీరు క్యాంప్ వెళ్ళేటప్పుడు షెడ్యూల్ కావాలంటే చూసుకోవచ్చు. అలాగే సొల్యూషన్స్ అనేది ఉంది, సొల్యూషన్స్ దొరుకుతాయి. వీడియో సొల్యూషన్స్ ఉన్నాయి, వీడియో సొల్యూషన్స్ కూడా మీకు దొరుకుతాయి. అలాగే మన వీడియో సొల్యూషన్స్ కావాలంటే మీకు యూట్యూబ్లోకి వెళ్ళండి, యూట్యూబ్లో ఎడ్యుహంట్ అని టైప్ చేయండి, మన ఛానల్ వచ్చింది. మన ఛానల్లో చూస్తే ఇక్కడ మీరు చూసారా మనకి అబౌట్ అస్లో మన కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని మేము ఏ సర్వీస్ ఇస్తామనేది ఇక్కడ ఉంది. ఇంకా కిందకి వెళ్తే 6th క్లాస్ చూడండి మ్యాథ్స్ కనిపించింది, ఇంకా స్క్రోల్ చేస్తే ఫిజిక్స్ కనిపించింది, ఇంకా స్క్రోల్ చేస్తే కెమిస్ట్రీ, అలాగే 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా కనిపిస్తాయి. సో మన యూట్యూబ్ ఛానల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే యూట్యూబ్ ఛానల్లో మీకు 50 to 60% కంటెంట్ మాత్రం ఉంచడం జరిగింది. అంత కంటెంట్ యూట్యూబ్లో మేము పెట్టలేదు. కానీ మీకు కంప్లీట్గా కావాలనుకుంటే మీరు మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ గో టు ద ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎడ్యుహంట్ అని టైప్ చేయండి, లేదా మీకు లింక్ కూడా నేను పంపిస్తాను మన గ్రూప్లో. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు మన ప్లేస్టోర్ ద్వారా యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత ఓటీపీ అడుగుతుంది, ఓటీపీ ఎంటర్ చేయండి, చాలు. మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ థీమ్లోకి వెళ్ళిన తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ,
బయాలజీ అని అడుగుతుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లాస్ అని అడుగుతుంది, ఆ క్లాస్ని క్లిక్ చేయండి. అడిగిన వెంటనే అక్కడ మీకు ఇది అమౌంట్ చూపిస్తుంది. మీరు అమౌంట్ ఏం పే చేస్తాం లేదు, మీరు ఆల్రెడీ మాకు రిజిస్టర్ అయ్యారు కాబట్టి మేము మీకు బ్యాక్ ఎండ్లో యాక్టివేట్ చేస్తాం. మీరు జస్ట్ మమ్మల్ని ఈ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు బ్యాక్ ఎండ్లో మీకు యాక్టివేట్ చేస్తారు. యాక్టివేట్ చేసిన తర్వాత మీరు వితౌట్ పేమెంట్ ఈ యాప్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. పైన కంటెంట్స్ అనే బటన్ ఉంటుంది. కంటెంట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు సబ్జెక్ట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా కాన్సెప్ట్ ప్లస్ వర్క్షీట్, కాన్సెప్ట్ వర్క్షీట్ ఎవ్రీథింగ్ మేము బుక్లో ఏది ఉందో మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. దీన్ని మీరు ఎక్కడైనా సరే డౌట్ ఉన్న ప్రాబ్లమ్స్ ద్వారా చూస్తూ నేర్చుకుని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ విధంగా మా యొక్క అన్ని ఫీచర్స్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు టైం టు టైం మేము పర్సనల్గా మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఆ మీటింగ్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. ఎప్పటికప్పుడు మన ప్రాబ్లమ్స్ని మాట్లాడుకుంటూ రెక్టిఫై చేసుకుందాం. మేము మీకు గ్రూప్లో వీడియోస్ కూడా కొన్ని పోస్ట్ చేస్తుంటాం. మేము పోస్ట్ చేసే ప్రతి వీడియోని దయచేసి చూడండి. చూసి ఏమైనా మీకు డౌట్ ఉంటే కనుక మాకు రెస్పాండ్ అవ్వండి. మనము ఈ ఇయర్ మన యొక్క స్పార్క్ అండ్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.